ఒక హత్య, రోజుకో కొత్త మలుపు. మొదట ప్రమాదంలా కనిపించిన మరణం ఇప్పుడు ముందే రాసుకున్న స్క్రిప్ట్లా మారుతోంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రతి ఆధారం ఈ కేసు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారనే అనుమానాల్ని మరింత బలపరుస్తోంది. ప్రేమ పేరుతో బంధం, రహస్యంగా సాగిన మరో బంధం, నమ్మి జీవితాన్ని అప్పగించిన కాబోయే భర్త. చివరకు ఒక్కో డిజిటల్ ఆధారం ఒక్కో రహస్యాన్ని బయటపెడుతోంది. ఒకవైపు రహస్య వివాహం, మరోవైపు కాబోయే భర్తతో పెళ్లి ఏర్పాట్లు, మధ్యలో ప్రేమ, మోసం, కుట్ర. ఇవన్నీ కలిసి దర్యాప్తును మరింత క్లిష్టంగా మార్చాయి. ఇంతకీ ఈ హత్య వెనుక నెలల తరబడి సాగిన ప్లాన్ ఏంటి? దర్యాప్తులో బయటపడుతున్న కొత్త ఆధారాలు ఏం చెబుతున్నాయి? ప్రతి కొత్త క్లూ ఈ కేసును ఎలా మలుపు తిప్పుతోంది? లెట్స్ వాచ్. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకొస్తోంది. దర్యాప్తు అధికారుల చేతికి చిక్కుతున్న ప్రతి డిజిటల్ ఆధారం నీతుల ఆలోచన విధానాన్ని బయటపెడుతోంది. మొదట అనుమానంగా కనిపించిన అంశాలు ఇప్పుడు పరస్పరం అనుసంధానమవుతూ కేసు దిశనే మార్చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నీతురాలు సియా గోయల్, మరో నీతుడు చేతన్ చౌదరితో నేరం జరగడానికి కొన్ని నెలల ముందే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ బంధాన్ని గోప్యంగా ఉంచారని, వారి మొబైల్ ఫోన్లో లభించిన డిజిటల్ సమాచారంతో ఈ కోణంలో దర్యాప్తు బలపడిందని చెబుతున్నారు. ఒకవైపు కేతన్తో వివాహ ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోవైపు రహస్య బంధం కొనసాగించడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఇదే సమయంలో మరో కీలక విషయం కూడా వెలుగులోకొచ్చింది. జూన్ మధ్యలోనే కేతన్ను హత్య చేయడానికి ఒక ప్రయత్నం జరిగిందని, అయితే ఆ ప్రణాళిక చివరి క్షణంలో అమలు కాలేదని దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. తర్వాత ఇద్దరు కలిసి నేరాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారాలు సూచిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలన్నీ ప్రస్తుతం ఫోరెన్సిక్స్ విశ్లేషణలో భాగంగా పరిశీలనలో ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు అధికారులకు అత్యంత కీలకంగా మారింది డిజిటల్ ఫుట్ ప్రింట్. నెలల తరబడి జరిగిన కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వివరాలు దర్యాప్తులకు కొత్త దిశ చూపించాయని పోలీసులు చెబుతున్నారు. ఒక వ్యక్తి చేసిన ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక లొకేషన్ ఒక్కొక్కటిగా కలిపి నేరం వెనుక ఉన్న ప్రణాళికను అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో మరో అంశం మరింత సంచలనంగా మారింది. గతంలో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు మరోసారి చర్చకొస్తుంది. ఈ హత్య కేసులో నీతురాలు సోనం రఘువంశీని ఆదర్శంగా తీసుకుని సియా కేతన్ హత్యకు ప్లాన్ రచించినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజులకే హనీమూన్ పేరుతో భర్త రాజా రఘువంశీని మేఘాలయ తీసుకెళ్లిన సోనం రఘువంశీ సోహరా జలపాతం సమీపంలో ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసింది. అయితే ఈ కేసులో జరిగిన తప్పులను తాను పునరావృతం చేయకూడదని సియా ముందుగానే ప్రణాళిక రూపొందించుకుంది. ఆధారాలు మిగలకుండా ప్రణాళిక రచించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశాలను ప్రస్తుతం పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్స్ నివేదికలు కోర్టు విచారణలోనే నిర్ధారణ కావాల్సి ఉంది. నేరాన్ని ప్రమాదంలా చూపించాలనే ప్రయత్నం జరిగిందా, ఆధారాలు మిగలకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారా అనే కోణాల్లో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కానీ నేరం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా టెక్నాలజీ ముందు ప్రతి అడుగు ఓ ఆనవాళ్లా మిగిలిపోతుందనే విషయాన్ని ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ సంభాషణలు ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా మారుతున్నాయి. నిందితులు తమ వ్యక్తిగత బంధాలను కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలపైన దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలపై ఫోరెన్సిక్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. దర్యాప్తులో వెలుగులోకొస్తున్న ప్రతి కొత్త ఆధారం కేసుకు మరో కోణాన్ని జోడిస్తోంది. అయితే కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఇవన్నీ పోలీసుల దర్యాప్తు ఆధారంగా ఉన్న ఆరోపణలు, అనుమానాలేనని గుర్తుంచుకోవాలి. ప్రేమ, నమ్మకం, బంధం ఈ మూడు జీవితాన్ని నిలబెడతాయి. కానీ వాటి స్థానంలో మోసం, రహస్యాలు, కుట్రలు చోటు చేసుకుంటే చివరికి మిగిలేది విషాదమే. ఒక నేరాన్ని ఎంత తెలివిగా ప్లాన్ చేసినా టెక్నాలజీ, ఫోరెన్సిక్ ఆధారాలు దర్యాప్తు ముందు నిజం ఎక్కువ కాలం దాగుండదు. స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలు జీవితాల్ని, కుటుంబాల్ని, భవిష్యత్తును శాశ్వతంగా నాశనం చేస్తాయి. అందుకే సమస్యలకు పరిష్కారం చట్టబద్ధమైన మార్గాల్లో వెతకాలి తప్ప నేరం ఎప్పటికీ పరిష్కారం కాదు.
నేరానికి చివరికి మిగిలేది శిక్ష, బాధ, చెరగని మచ్చ మాత్రమే.